బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్లోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడ కూడా హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 523లో 75 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోతుంది ఆయన వెంపి ఆదోళ్ళ ఏమైందో చెప్పమ్మా. మహబూబ్ నగర్లోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడ కూడా హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 523లో 75 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా హైడ్రా తరహా ఇళ్లను కూల్చివేస్తున్నట్టు జరుగుతూ ఉంది, చూస్తున్నాము. దీని మీద మా అప్డేట్ ఏంటి? మహబూబ్ నగర్ జిల్లాలో కూడా హైడ్రా తరహా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా శివార్లోని సర్వే నెంబర్ 523లో రాత్రి అర్ధరాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతంలో 65 ఇళ్లను కూల్చివేసిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చివేసేందుకైతే అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. కానీ బాధితులు చెప్తున్నది మాత్రము కాంగ్రెస్ హయాంలోనే మాకు ఈ ఇళ్లను కేటాయించిందని, మరోసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కూల్చివేయడం అక్రమని ఆ బాధితులు అయితే లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రాత్రిపూట కూడా ఒక్కసారిగా బుల్డోజర్లతో ఈ కూల్చివేతలను ప్రారంభించగా అక్కడ ఉన్న బాధితులు భయాందోళనకు గురైన సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదర్శ నగర్ ఉన్న క్రిస్టియన్పల్లి సమీపంలోని ఆదర్శ నగర్ లో గత చాలా ఏళ్లుగా ఈ సర్వే నెంబర్ 523 సర్వే నెంబర్లో అక్రమ ఇళ్ల నిర్మాణం ఏర్పడుతుందని గతంలో కూడా అధికారులు కట్టిన ఇళ్లను కూడా కూల్చివేసిన సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి అధికారులు ప్రజాప్రతినిధులు కొంత వారికి ఊరటనివ్వడంతో ఇప్పటి వరకు కొంచెం ఈ కూల్చివేతలు అయితే నిలిపివేశారని చెప్పవచ్చు. మరోసారి కూడా ఈ రోజు కూడా అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఒక 10 బుల్డోజర్లను తీసుకుపోయి ఒక 65 ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు అయితే నేలమట్టం చేశారు. ఈ తెల్లవారుజామున వరకు ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితులు కూడా అక్కడ అధికారులను వేడుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన గతంలో 10 ఏళ్ల క్రితము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన అనేక అక్రమ ఇళ్లను కూల్చివేయకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లనే కూల్చివేయడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో ఈ కూల్చివేతల ప్రక్రియ మహబూబ్ నగర్ లో కూడా ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా చార్నగర్ కు చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా గత 3 రోజుల క్రితం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా ప్రాంతంలో కూడా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి, హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అక్రమ ఇళ్లను నేలమట్టం చేసే చర్యలకైతే హైడ్రా తరహాలో అధికారులు అయితే చర్యలకు ఉపక్రమించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించిన అధికారికంగా అధికారులు కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.